నిన్నటి స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. రూపాయి 7.56 లక్షల కోట్ల పెరిగిన సంపద, అంటే నిన్న ప్రాఫిట్లో ఉంది. దట్స్ గ్రేట్. 7.56 లక్షల కోట్లు పెరిగిందంట. దట్స్ గ్రేట్. ఎఫ్ఐఐ విక్రయాలు 8,009.56 కోట్లు. డిఐఐ కొనుగోలు రూపాయి 5,867.15 కోట్లు. సెన్సెక్స్ వచ్చేసి 1372 పాయింట్లు పెరిగింది అండ్ నిఫ్టీ వచ్చేసి 400 పాయింట్లు పెరిగింది. దట్స్ గ్రేట్ గైస్. ఇట్లా గ్రీన్ నుండి పైకి ఉందంటే పెరిగినట్టు అర్థం. అండ్ ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాక ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో మంగళవారం దేశీయ సూచీల్లోనూ ర్యాలీ కనిపించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 23 పైసలు నష్టపోయి జీవనకాల కనిష్ట స్థాయి అయిన 93.76 వద్ద ముగిసింది. అమెరికాలో చర్చలేమీ జరగడం లేదని ఇరాన్ ప్రకటించడంతో బ్యారెల్ ట్రెంట్ ముడి చమురు ధర 4.4% పెరిగి $104.2 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, షాంఘై, హాంకాంగ్ సూచీలు రాణించాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా కదలాడాయి. మొత్తానికి హాంకాంగ్, జపాన్ అండ్ దక్షిణ కొరియా మార్కెట్లు కూడా మంచిగా పుంజుకున్నాయంట గైస్. బిఎస్సిలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 7.56 లక్షల కోట్లు పెరిగి రూపాయి 422.78 లక్షల కోట్లు, అంటే 4.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,212.47 పాయింట్ల వద్ద క్రితం ముగింపు 72,696.39 సానుకూలంగా ప్రారంభమైంది. ఇక్కడ చూడొచ్చు, అందరు హ్యాపీగా ఉన్నారు గైస్. రోజంతా సానుకూలంగా కదలాడిన సూచి ఒక దశలో 74,489.39 పాయింట్ల గరిష్టాన్ని 73,084.46 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 1,372.06 పాయింట్ల లాభంతో 74,068.45 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సైతం 399.75 పాయింట్లు పెరిగి 22,912.4 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 23,057.3 నుంచి 22,624.2 పాయింట్ల మధ్య కదలాడింది. సెన్సెక్స్ 30 షేర్లలో 27 లాభపడ్డాయంట గైస్. అదేందో చూద్దాం. ఎల్ఎన్టీ 5.19%, ఇండిగో 5.18%, ఎటర్నల్ 4.85%, బజాజ్ ఫైనాన్స్ 4.69%, ఏషియన్ పెయింట్స్ 4.54%, అల్ట్రాటెక్ సిమెంట్ 3.78%, టెక్ మహీంద్రా 3.57%, అదానీ పోర్ట్స్ 3.11%, కోటక్ బ్యాంక్ 3.03% చొప్పున పెరిగాయి. పవర్ గ్రిడ్ 0.81%, సన్ ఫార్మా 0.2%, ఎస్బీఐ 0.09% నష్టపోయాయి. ఎస్బీఐ, సన్ ఫార్మా అండ్ పవర్ గ్రిడ్ ఈ 3 నష్టపోయాయి. మిగతా అన్ని లాభాల్లోనే ఉన్నాయి గైస్. 27 స్టాక్స్ కూడా. రంగాల వారి సూచీలకు వస్తే సేవల, పారిశ్రామిక, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, వాహన, కామోడిటీస్ రంగాలు రాణించాయి. బీఎస్సీలో 2,949 షేర్లు సానుకూలంగా, 1,319 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. 163 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. అండ్ మొత్తానికైతే అన్నిట్లో కూడా మంచిగా రాణించాయి అంటున్నారు. ఐపీఓ సమాచారం ఉంది గైస్, చూద్దాం అదేందో. బాస్మతి బియ్యం ఎగుమతిదారు అమీర్ చంద్ ఐపీఓ తొలి రోజునే 1.19 రెట్ల స్పందన లభించింది. కంపెనీ 1,89,05,270 షేర్లను ఆఫర్ చేయగా 2,25,63,870 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 4.61 రెట్ల స్పందన దక్కగా
క్యూఐబి విభాగంలో 58%, రిటైల్ మదుపర్ల విభాగంలో 37% బిడ్లు దాఖలయ్యాయి. ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ కంపెనీ సాయి పేరెంటరల్స్ ఐపీఓకు తొలి రోజున 4% స్పందనే దక్కింది. కంపెనీ 75,22,486 షేర్లను ఆఫర్ చేయగా 3,35,350 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. కోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ రూపాయి 1,842 కోట్ల ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 1.05 రెట్ల స్పందన దక్కింది. కంపెనీ 7,97,89,500 షేర్లను ఆఫర్ చేయగా 8,37,16,560 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబి విభాగంలో 3.48 రెట్లు స్పందన లభించగా సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 35%, రిటైల్ మదుపర్ల విభాగంలో 33% స్పందన దక్కింది. రాజ్మార్గ్ ఇది ఇంకో పాయింట్ గైస్. రాజ్మార్గ్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ యూనిట్స్ ఇష్యూ ధర రూపాయి 100తో పోలిస్తే బీఎస్సీలో 8% ప్రీమియంతో రూపాయి 108 వద్ద నమోదైంది. చివరకు 6.83% లాభంతో రూపాయి 106.83 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూపాయి 6,409.8 కోట్లుగా నమోదైంది. దట్స్ గ్రేట్ గైస్. ఆగ్రోకెమికల్ కంపెనీ జిఎస్పి క్రాప్ సైన్స్ లిమిటెడ్ షేరు ఇష్యూ ధర రూపాయి 320తో పోలిస్తే బీఎస్సీలో 3.84% ప్రీమియంతో రూపాయి 332.3 వద్ద నమోదైంది. ఒక దశలో 13%, 62% పెరిగి రూపాయి 363.6 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 11.28% లాభంతో రూపాయి 356.1 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూపాయి 1,656.53 కోట్లుగా నమోదైంది. ఇది గైస్ ఐపీఓ రిపోర్ట్. ఇంకోటి మణిపాల్ హెల్త్ ఐపీఓ అంట. ఇదేందో చూద్దాం. టెమాసెక్ పెట్టుబడులున్న మణిపాల్ హెల్త్ తాజా షేర్ల జారీ ద్వారా రూపాయి 8,000 కోట్ల నిధులను సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూకు రాబోతుంది. ఇది కాకుండా ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ మార్గంలో 4,32,27,668 షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రాథమిక ముసాయిదా పత్రాలను సంస్థ దాఖలు చేసింది. ఇది గైస్ మొత్తానికి ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్. మొత్తానికైతే లాభంగానే గడిచింది నిన్న. మరి ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. దట్స్ గ్రేట్ గైస్. 30 స్టాక్స్లో 27 లాభపడ్డాయి, 3 మాత్రమే ఏదో అదోలా ఉన్నాయి అంతే. అండ్ దట్స్ గ్రేట్ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్.